నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. శివాబి సమర్పించు డాక్టర్ సలహా కార్యక్రమంలో ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గత 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాల్లో 10,000కు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో అసలు బాధ ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వేస్తుంది, ఆనందం ఎందుకు వస్తుంది, మనలో ఇవన్నీ సెన్సేషన్ వచ్చేదానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. శివాబి ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను మీ డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. బాధ, ఆనందం, భయం రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి డాక్టర్ గారు? ఈరోజు మనము ఎన్ని రోజులు స్ట్రోక్ ఏంటి, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, తలనొప్పి ఇలాంటి వేరే విషయాల గురించి చాలా రోజులు మాట్లాడాం. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్గా అసలు బాధ ఎందుకు వస్తుంది, ఆనందం ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఏంటివి, అసలు ఎందుకు ఎన్ని మనలో ఉన్న సెన్సేషన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి. చిన్న విషయానికి మన ఇళ్ళలో కొంతమంది ఊరూరికే భయపడిపోయి కంగారు పడిపోయి గుండె దడ, భయము, నిద్ర పట్టకుండా ఉంటుంది. కొంతమందికి ఇల్లు అంటుకుపోతున్న దుప్పటి కప్పి పడుకోగలరు, ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు అంటుంటారు. ఎందుకు అదే విషయము మన ఇంట్లోనే నలుగురు 4 రకాలుగా ఎందుకు బిహేవ్ చేస్తాం, దీంట్లో ఉన్న ఎందుకు ఇలా బిహేవ్ అవుతుంది, దీనివల్ల మనకు వచ్చే ఎలా మార్చగలం, ఇలా చాలామంది అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో టీచర్ అదే చెప్తున్న క్లాస్లో 50 మంది ఉంటే ఓ నిద్రపోతుంటాడు, ఒకడు పక్కనోడు పెన్ను గిల్లుతుంటాడు, ఓ టీచర్ వింటుంటాడు, ఒకడు బయట ఆకులు ఎన్ని కదులుతున్నాయని చూస్తుంటారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో ఏంటి, వాట్ డస్ ఇట్ చేంజ్? మనిషి మెదడులో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఎంజైమల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ బిహేవియరల్ ప్యాటర్న్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి క్లుప్తంగా తెలియాలంటే ఈ రోజుల్లో ప్రతి దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఒక ఏడిపించాలి అంటే చేతబడి చేయాల్సిన అవసరంలో మందు టాబ్లెట్ పెడితే అయిపోతుంది. నవ్వించాలి అంటే అంతే మందులు ఉన్నాయి, ఏడిపించాలి అంటే మందులు ఉన్నాయి, బాధపడాలి అంటే మందులు ఉన్నాయి, నవ్వాలి అంటే మందులు ఉన్నాయి, నిద్రపోవాలి అంటే మందులు ఉన్నాయి, చదువుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రం లేవు. సో ఇప్పుడు బేసికలీ చెప్పాలి అనుకున్నామంటే, ఇప్పుడు మీరు వినే ఉంటారు డోపమిన్ అంటే ఏంటి, సెరోటోనిన్ అంటే ఏంటి, కార్టిసోల్ అంటే ఏంటి, అడ్రినలిన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చాలా వినే ఉంటారు. ఆక్సిటోసిన్ అంటే ఏంటి. దీస్ ఆర్ ఆల్ బాడీలో ప్రవహించే మనకు వేరియస్ హార్మోన్స్ అండి. ఇవి కెమికల్ మెసెంజర్స్ అంటాం. ఇవి బాడీలో ప్రతి మూడ్ బట్టి ఇవి ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. సో దీనికి మనము వేరియస్ రీజన్స్కి వేరే విధంగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు బాడీలో మనము బిహేవియరల్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో మనకు అందరికీ తెలుసు షుగర్ ఎందుకు వస్తుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు వస్తుందండి? స్వీట్లు తినడం వల్ల కదా. కరెక్ట్, ఇదే చెప్తారు నాకు తెలుసు. స్వీట్లు తినడం వల్ల షుగర్ రాదు. స్వీట్లు తింటాడు బాగా, అందుకే తీయకుంటాడు మనిషి అని అనుకుంటూ ఉంటారు. ఇది కాదు. బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకు డయాబెటీస్ వస్తుంది. సో ఇన్సులిన్ అన్నది పెన్క్రియాస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. తింటే బాగా స్వీట్లు చిన్నప్పుడు అందుకే షుగర్ వచ్చింది పెద్దగా అయిన తర్వాత అని చెప్పుకోవడం కంప్లీట్గా అపోహ. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదో మనకు డయాబెటీస్ వస్తుంది. ఇది చాలామందికి మనకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి ఈరోజు తెలుసుకున్నారు. అలాగే బాడీలో ఈ డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మన మూడ్స్ కూడా బిహేవియరల్ అవుతూ ఉంటాయి. ఊరూరికే ఏడవడము, ఊరూరికే నవ్వడము, ఊరికే బాధపడము, చచ్చిపోయినా నవ్వుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. దీనిలోనే మానసికంగా మనము సైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటూ ఉంటాం కూడా జనరల్గా. సో ఎప్పుడన్నా మనకు ఆ డోపమిన్ అన్నది మనకు బాగా కోరికున్నప్పుడు, మనసు ఏదైనా మంచిగా కొనుక్కోవాలి, ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో కాంక్ష ఉంది, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినప్పుడు వచ్చే ఆనందం, దట్ ఈస్ డోపమిన్ హిట్. ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలని బాగా కష్టపడి గెలుచుకున్నాం అనుకోండి, ఆ పీక్ వచ్చేది డోపమిన్. సో ఈ డోపమిన్ హిట్ కోసమే మనం జనరల్గా అందరూ ప్రయత్నం చేస్తుంటాం. ఆ డోపమిన్ వచ్చేది ఎప్పుడు అంటే మనకు బాడీలో మనకు హ్యాపీనెస్ సాధించినప్పుడు వచ్చే హ్యాపీనెస్, ఆ కిక్
సింపుల్గా చెప్పాలంటే సినిమా చేసినట్టుగా కిక్ వచ్చేది డోపమిన్ హిట్. ఆ డోపమిన్ చేసింగ్ కోసమే చాలామంది మనం డోపమిన్ హిట్ కావాలని చేజ్ అవుతూ ఉంటుంది. ఈ డోపమిన్ మనకు ఏదన్నా కోరిక ఉండి అది సాధించినప్పుడు మనకు వచ్చే ఆనందమే ఆ డోపమిన్ రిలీజ్ అండి. దీనికి టెంపరీగా మనకు కొంతమందికి ఆ బాడీలో డోపమిన్ తగ్గినప్పుడు, డోపమిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు మనిషికి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. చదవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, సినిమా చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, బయటికి పోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, దేని మీద కోరికలు ఉండవు. ఇంకా ఒక సన్యాసిలాగా ఏమి దాని మీద ధ్యాస లేకుండా, దేవుడి మీద కూడా ఉండదు. సన్యాసి అంటే దేవుడి మీద ఉందేమనుకో, అది కూడా ఉండదు. ఏ దాని మీద కోరికలు లేకుండా ఉండటప్పుడు దే ల్యాక్ దిస్ డోపమిన్. సో వీళ్ళకి ఆ కాస్త డోపమిన్ ఇచ్చే, డోపమిన్ పెంచడానికి మెడికేషన్స్, ఎక్సర్సైజ్ చేస్తే బాగా బాడీలో రిలీజ్ అయ్యేది డోపమిన్. సో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చే ఎనర్జీ, హ్యాపీనెస్, బాడీలో వచ్చే గ్లో డోపమిన్ వస్తుంది. సో ఇవన్నీ చేశారనుకోండి, ఇప్పుడు దట్ విల్ హెల్ప్ పేషెంట్ వాళ్ళకి సాధించాలి, ఈ కాంక్ష కావాలి, ఇది సాధించాలి అనే పట్టుదల వస్తూ ఉంటుంది. సో ఈ డోపమిన్ రిలీజ్ చేసేవే చాలామంది మనకు టెంపరీగా బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మెడికేషన్ చేసేస్లో పడుతుంటాం. బట్ మోర్ దెన్ మెడిసిన్ ఎక్సర్సైజెస్. కొంతమందికి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్, చికెన్ బిర్యానీ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఆ తిరిగినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూడండి, అది డోపమిన్ హిట్. బట్టలు వేసుకోవడము, హాలిడే పోవడము, ఇవన్నీ కూడా డోపమిన్ హిట్. ఈ డోపమిన్ బాడీలో ఎలా అయితే తక్కువ ఉంటుందో డోపమిన్ పెంచడానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి. అండ్ డోపమిన్ పూర్తిగా బాడీలో తగ్గిపోతే, సరిగ్గా ప్రొడక్షన్ యాడిక్వేట్గా లేకపోతే మూమెంట్స్లో కూడా తేడాలు వస్తాయి. అదే పార్కిన్సన్స్ డిసీజ్ అంటుంటాం. అందుకే వాళ్ళకి చలనం లేకుండా ఫేస్ లాగా మాస్క్ ఫేసెస్ అంటాం. స్పర్శ లేకుండా, నవ్వకుండా, నవ్వడం తెలియదు, బాధపడడం తెలియదు, మాస్క్ ఫేసెస్ అంటాం. మాస్క్ వేసుకుంటే అలా ఎక్స్ప్రెషన్ ల్యాక్ ఫేసెస్ ఉంటుందో ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్ కూడా అదే ఉంటుంది. సో డోపమిన్ బాగా తగ్గిపోయినప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ కూడా వస్తూ ఉంటుంది. సో మనం ఆ టాబ్లెట్స్ తీసుకుని కొంచెం సప్లిమెంట్ చేస్తే ది గెట్ దట్ మూమెంట్ వస్తూ ఉంటుంది. అందుకే వణుకు, ట్రెమర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సెరిటోనిన్ హార్మోన్ ఏ విధంగా పనిచేస్తుంది డాక్టర్ గారు? నెక్స్ట్ ఈజ్ సెరటోనిన్. సెరటోనిన్ ఈజ్ హ్యాపీ హార్మోన్. మన బాడీలో బాగా ఎప్పుడు బేస్ లైన్లో ఒక 30% రిలీజ్ అవుతూ ఉంటుంది. బాగా ఆనందంగా, ఈ చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, బాగా హ్యాపీగా ఉండి ఏదన్నా మనము ఎవరన్నా ఇంట్లో పెళ్ళయ్యో లేకపోతే బర్త్డే పార్టీ పోయో ఏదో ఒకటి బాగా ఆనందమైన విషయం జరిగినప్పుడు సెరోటోనిన్ హ్యాపీనెస్ రిలీజ్ చేస్తుంది. మనిషి బాగా డిప్రెషన్లో ఉండి ఏమి చేసినా ఆనందపడకుండా బాగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సెరోటోనిన్ బాగా తక్కువ ఉంటుంది. వీళ్ళకి సెరోటోనిన్ రిలీజింగ్ మెడికేషన్స్ పెట్టినప్పుడు వీళ్ళకి టెంపరీగా హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. సో బాధపడే వాళ్ళకి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మనం ఈ సెరోటోనిన్ మెడికేషన్స్ పెడుతూ ఉంటాం. ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. సో ఇది జరిగే వ్యవహారం. లవ్ హార్మోన్ గురించి వివరించండి డాక్టర్ గారు. ఈ ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ అన్నమాట. ఎవరైనా ఒకరిని ప్రేమించినప్పుడు, ముట్టుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు జంటల్లో కలిగే ఆ రిలీజింగ్ హార్మోన్ ఆక్సిటోసిన్ అంటాడు. అమ్మ బేబీని దగ్గర తీసుకున్నప్పుడు, పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే ఆ లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ అంటాం. సో ఇలా వేరియస్ హార్మోన్స్ బాడీలో ఈక్వల్ బ్యాలెన్స్లో కంటిన్యూ చేసినప్పుడే మైండ్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడే వారికి అందుబాటులో ఉండే వైద్యం గురించి వివరించండి డాక్టర్ గారు. ఎప్పుడైతే ఈ ఇంబ్యాలెన్సెస్ వస్తాయో బాడీలో ప్రొడక్షన్ వల్ల కానీ, లేకపోతే మానసికంగా మెంటలీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడినా, లేకపోతే మెడిసిన్స్ వల్ల కావచ్చు, కొన్ని మెడిసిన్స్ అన్నింటిలో కూడా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళు డల్ అవుతూ ఉంటారు. ఈ డల్ అయిపోయిన తర్వాత దీనికన్నిటికీ మనం ఏది తక్కువ ఉంది అని గ్రహించి దానికి మెమరీని మందులు పెడితే జనరల్గా దే రికవర్ అండి. సో మానసికంగా ఇలా అయిపోయాడు, ఏమి పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుకుంటూ హాలుసినేషన్స్ వస్తుంటాయి. కొంతమందికి ఏదేదో కనపడుతూ ఉంటాయి, వాళ్ళకి దయ్యాలు, భూతాలు, లేకపోతే ఎవరో చంపాలని వస్తున్నట్టు ఏదేదో మానసికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ క్యూరబుల్ డిసీజెస్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మానసికంగా బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వనందువల్ల, బ్రెయిన్ సరిగ్గా రిలీజ్ చేయలేకపోతున్నందువల్ల ఇవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలిగామంటే పేషెంట్స్ చాలా వరకు బాగుంటారు. సో మనకి ఎప్పుడైతే మన ఇళ్ళలో కానీ, బంధువుల్లో కానీ ఏమాత్రం మూమెంట్ లేకుండా, ఏమాత్రం స్పర్శ లేకుండా
ఇమ్మీడియట్గా బాధపడుతూ ఉంటే మనం ఇలాంటి పేషెంట్స్ని డాక్టర్ దగ్గర తీసుకొచ్చి న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే సైకాట్రిస్ట్ కానీ సర్జన్ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా ఈ హార్మోన్స్ తేడాలు వస్తూ ఉంటాయి. సో వాటర్ చేరుకోవడం వల్ల కానీ బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ తేడాలు వస్తాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేసి వీళ్ళని ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. చూశారు కదండి, బాధ, భయం, ఆనందం రావడానికి గల కారణాలు, వాటిని గురించి వివరంగా తెలుసుకున్నాం డాక్టర్ గారి మాటల్లో. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నందు, ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 మరియు మధ్యాహ్నం 2:30 తిరిగి రాత్రి 9:30 ప్రసారమగును. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM Solution_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్స్ మహేశ్వరి.